హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, స్టూడెంట్స్‌కి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కూడా ఈరోజు వీడియోలో అయితే తీసుకొచ్చానండి. మెయిన్‌గా ఇందులో చూసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ విడుదలైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్స్ అనేది ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగ్జామ్ పాస్ కావాలి అంటే ఇంటర్ ఎగ్జామ్ పాస్ కావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఖచ్చితంగా వీడియోనైతే ఎంటైర్ మొత్తం చూడండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాడ్నుంచి మనకి మొత్తం ఇంటర్‌కి సంబంధించి, ఎంసెట్‌కి సంబంధించి అండ్ బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళందరికీ ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గాని నోటిఫై అయితే చేస్తాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి షెడ్యూల్ అయితే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్ 5థ్ నుంచి అయితే కూడా మనకి 24థ్ వరకైతే కూడా మనకి ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంపీసీ, అదేవిధంగా బైపీసీ, అదేవిధంగా ఇతర బ్రాంచ్‌లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్స్ అయితే కూడా ఇందులో అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్చ్ 5 అయితే కూడా హిందీ ఎగ్జామ్ అయితే ఉంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ 7థ్ వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ అండ్ పార్ట్ 1 వచ్చేసరికి వీళ్ళకి అండ్ వాళ్ళకి వేరే. అండ్ ఇలా ఈ విధంగా అయితే కూడా మీరు ఒకసారి షెడ్యూల్ అయితే కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి 24 వరకైతే కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకైతే ఎంపీసీ వాళ్ళకి 19 వరకే ఎగ్జామ్స్ ఉన్నాయి. మిగతా 2 డేస్ ఎగ్జామ్స్ అయితే 21, 24 ఉందో ఇది వేరే బ్రాంచెస్ వాళ్ళకైతే కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది అండి ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అన్నమాట. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ కూడా ఉంది చూస్తున్నారు కదా! మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ వచ్చేసరికి 29థ్ వరకైతే ఉందన్నమాట. ఈ మంత్ 29కి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్ అన్నమాట. అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇది కూడా ఉందన్నమాట. వన్ డే ఎగ్జామినేషన్ ఇది. అండ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఈసారి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఈసారి ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ యొక్క ప్రాక్టికల్స్ మాత్రం ఇంగ్లీష్ సంబంధించి. మరి ఈసారి అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి వొకేషనల్ ఆఫ్టర్‌నూన్ వీళ్ళకైతే చూసుకోవచ్చు ఒకసారి. ఇదండి మనకి ప్రాక్టికల్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్. అండ్ చాలామంది స్టూడెంట్స్ హాల్ టికెట్స్ అనేది ఎప్పటినుంచి డౌన్‌లోడ్ జేసుకోవాలి అని అడుగుతున్నారు. అండ్ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదంటే, మనకి ఎగ్జాక్ట్‌లీగా ఎగ్జామ్‌కి ఒక 2-3 డేస్ లేదా 10 రోజుల ముందైతే గూడా మనకి ఆ హాల్ టికెట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఇచ్చారు. కానీ ఈసారి ఆ విధంగా కాదు. ఇక్కడ మీకు డైరెక్ట్ మెన్షన్ చేశారు గదా! చూడండి. మనకి ఈసారి 4 వారాల ముందు జారీ చేస్తారు. అంటే ఫిబ్రవరి తొలి వారంలోనే మనకి ఈ హాల్ టికెట్స్ అనేది గూడా పొందొచ్చు అని వీళ్ళు జెప్తున్నారు. హాల్ టికెట్లు జారీ కాగానే విద్యార్థుల యొక్క మొబైల్ నంబర్‌లయితే గూడా సంక్లిప్త సందేశం అయితే కూడా అందుతుందని చెప్తున్నారు. అండ్ ఈసారి అయితే కూడా మీరు దగ్గర దగ్గర మీకైతే కూడా 2 ఫోన్ నంబర్‌లు అయితే కూడా తీసుకుంటారు. ఆ రెండిటికి కూడా మెసేజ్ పంపుతారు. మీకు హాల్ టికెట్ ఇలా వచ్చాయి. డౌన్‌లోడ్ చేసుకోండి అయితే కూడా వీళ్ళైతే కూడా ఇన్ఫార్మ్ చేస్తామని కూడా చెప్పారు. అండ్ చాలా మందికి ఇంకొకటి ఏందంటే అప్డేట్ అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా! మనకి ఖచ్చితంగా మనం ఏదైతే మన దగ్గర కొంతమంది ఫీజులు కట్టే వాళ్ళుంటారు. కట్టని వాళ్ళుంటారు. వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వము. అండ్ సైన్ పెడితేనే ఉంటదని చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఒక అప్డేట్ అయితే చూడండి ఇక్కడ. టీఎస్‌బీఐ రిలీజ్డ్ ఏ ప్రెస్ నోట్ 2025 సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కాలేజ్ స్టాంప్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్స్. అంటే మీకు మీ దగ్గర ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో వాటి మీద మీ యొక్క ప్రిన్సిపల్ గాని, కాలేజ్ స్టాంప్ గాని అసలు అవసరం లేదు అని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. అండ్ ఇదెందుకు చెప్తున్నానంటే ఎవరైతే కొంతమంది ఫీజులు కట్టకుండా ఉంటే వాళ్ళకి హాల్ టికెట్స్ అనేది ఇవ్వరు కదా! వాళ్ళ లాంటోళ్ళ కోసం అయితే కూడా ఇది చెప్తున్నానన్నమాట. ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయితే కూడా అవుతదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న విషయం ఏంటి అంటే, బ్రో ఎగ్జామ్స్ అనేది ఇంతవరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మీరు మాకేమైనా టిప్స్ ఇస్తారా? అండ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి. లైక్ ఇంకో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారని వీళ్ళు చాలామంది అడిగారు ఇంతకుముందు గూడా. వాళ్ళకి నేను చెప్తానంటే బేసిక్‌గా ఇంతవరకు ఇంకా బుక్ ఓపెన్ చేయలేదు. ఇంతవరకు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామన్నా గానీ మీకు చాలా టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఆల్మోస్ట్ ఇంకొక 1 ½ మంత్ అయితే ఉంది. అందరూ ప్రిపేర్ కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం మీరు 90% అయితే కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. మీరేం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బేసిక్‌గా మోడల్ పేపర్స్ అంటే మనకి ఇంతకుముందు పేపర్స్‌లో ఎట్లాంటి క్వెషన్స్ ఇచ్చారు. మెయిన్‌గా రిపీటెడ్ క్వెషన్స్ యొక్క అంటే దాని యొక్క టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని అవి చదువుకోండి. అవి చదువుకుంటే ఖచ్చితంగా మీరైతే పాస్ అవుతారు. ఇదేదో నేను మాటలకు చెప్పట్లేను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు బేసిక్‌గా మోడల్ పేపర్స్ ఏదైతే ఉంటాయో వాటి ప్రాక్టీస్ చేస్తే
సో, మీకు ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా 50% అయితే ఉన్నాయి. అండ్ ఇంకో 50% వచ్చేసరికి ఏంటిదంటే అండ్ మీ మీద డిపెండ్ అయితే అయ్యి ఉంటదనమాట. మీరు కష్టపడి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అయితే మాత్రం సో, మీకు ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. సో, అందుకే నేను చెప్తున్న విషయం ఏంటి అంటే ఖచ్చితంగా బోర్డ్ నుంచి కొన్ని మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అయితే కూడా రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే ఉంటాయి. సో, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవుతే ఏంటి అంటే మీకు ఇలాంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. అండ్ మీరందరూ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉండండి. నేను మీకు డిఫరెంట్ ఇయర్స్ మోడల్ పేపర్స్ పంపిస్తాను. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా 50% ఆఫ్ ద ఛాన్సెస్ పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది గైస్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అండ్ ఈ టిప్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏదైనా ఉంటే అంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, ఇది అండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అండ్ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.